హీరోలతో గుట్కా ప్రచారమా? స్టార్స్ కి షాక్. ఈ పాన్ మసాలాలు, గుట్కాలు తినడం వల్ల ప్రతి సంవత్సరం వేలాది మంది నోటి క్యాన్సర్ బారిన పడుతున్నారు. తిండి తిందామంటే తిండి తినలేని పరిస్థితి. క్యాన్సర్ వస్తే కుటుంబాలు ఆర్థికంగా నాశనం అయిపోతాయి. ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుని అనాథలుగా మారుతున్నారు. సో ఇంతటి ప్రాణాంతకరమైన అలవాటును పెంచి పోషించేలా స్టార్ హీరోలు ప్రకటనల్లో నటించడం చాలా దారుణం. మహారాష్ట్రలో తుకారం ముండే నాయకత్వంలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ గట్టి నిర్ణయం తీసుకుంది. అదేంటి అంటే యాలకుల పేరుతో పరోక్షంగా గుట్కా, పాన్ మసాలా బ్రాండ్ ను ప్రచారం చేస్తున్నారు అని బాలీవుడ్ హీరోలు షారుఖ్ ఖాన్ కానివ్వండి, అలాగే అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్ లకు 9 పేజీల నోటీసులు పంపింది. మహారాష్ట్రలో పాన్ మసాలా, గుట్కా అమ్మకాలు, తయారీ పూర్తిగా నిషేధం. అయినా కూడా యాలకులు అని చెబుతూ జనాలను మోసం చేస్తున్నారు అని, ఆ యాడ్స్ పరోక్ష ప్రచారమేనని FDA తీవ్రంగా పరిగణించేసింది. సో వెంటనే ఆ యాడ్స్ లో నటించడం ఆపేయాలి అని, సోషల్ మీడియా ఖాతాల నుండి వాటిని తొలగించాలని ఆదేశించింది. 15 రోజుల్లోగా సరైన వివరణ ఇవ్వాలని గడువు కూడా విధించేసింది. ఒకవేళ హీరోల వివరణ సరిగ్గా లేకపోతే 10 లక్షల నుండి 50 లక్షల వరకు జరిమానా పడడంతో పాటు 3 ఏళ్ల వరకు ఎలాంటి యాడ్స్ లో నటించకుండా బ్యాన్ చేసే అవకాశం ఉందట. సో చూసారు కదా, పెద్ద పెద్ద స్టార్లు టీవీల్లో వచ్చి చాలా కలర్ఫుల్ గా నవ్వుతూ చూపిస్తున్నారు కదా అని ఇలాంటి గుట్కాలు, పాన్ మసాలాలు అస్సలు ముట్టుకోకండి. యాలకుల పేరుతో చేసే యాడ్స్ వెనుక అసలు విషం దాగుంది. హీరోలకు కోట్లు వస్తాయి, కానీ అవి తింటే మనకు ప్రాణాల మీదకే వస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ పాన్ మసాలా మ్యాటర్లకు చాలా దూరంగా ఉందాం. సో చూసారు కదా, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ ని మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. అండ్ అలాగే మన గోల్డ్ టీవీ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు.